హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్ ఇండియా సిరీస్లో ఇది లాస్ట్ వ్లాగ్. ఏం బుక్ అది? ఇది లోకెట్ బుక్ తీసుకుందాం ఫైనల్. ఓకే. Now we will take us. This is okay. ఈ ప్లేస్ వచ్చి బన్నార్ఘట్టలో మీనాక్షి మాల్. సో స్వప్న బుక్ హౌస్ ఉంటే కొన్ని బుక్స్ తీసుకుందామని వెళ్ళి అలాగే కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. లక్కీకి బడ్జెట్ ఇచ్చేసి లక్కీ టాయ్స్ని సెలెక్ట్ చేసుకోమంటాము. సో లక్కీ టాయ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు విత్ ఇన్ బడ్జెట్. ఎక్కువ అంటే తీసుకోడు. Okay. A big tree or a small plant that all grow flowers. This helped me to say what I wanted to plant. Okay, done. Okay. Yes. టెస్ట్ చేశారు వాళ్ళు నన్ను. టెస్ట్ ఫ్లైట్. This is so this. This is. That is rocket. This is for this. That is rocket, Lucky. This is so locket. This is so locket. This is stand. Which one is the rocket? This is rocket. Ida load లేదు. Load లేదు ida. లక్కీ రికార్డ్స్కి షూట్ చేసిన ఫోటో మళ్ళీ చేంజెస్ కావాలని మెయిల్ చేశారు. సో లాస్ట్ మినిట్లో వెళ్ళాము మళ్ళీ ఫోటోషూట్కి. ఇది ప్యాకింగ్ డే. లాస్ట్ మినిట్లో స్టిచెస్ వేసుకుంటాను నేను. స్వీట్ కావాలనా? అమ్మ సరే. గుడ్ బైస్ ఆర్ హార్డర్. చాలా మెమరీస్తో అయితే మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇండియా నుంచి బహ్రెయిన్కి. సో ఇది ఆన్ ద వే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మాది మార్నింగ్ ఫ్లైట్ ఉన్నింది. లక్కీ అయితే మంచి టైం స్పెండ్ చేశాడు ఫ్యామిలీతో. అండ్ అన్ని పక్కల ట్రిప్స్ వెళ్ళాము. చాలా అయితే ఎంజాయ్ చేశాడు ఇండియా ట్రిప్. మమ్మల్ని డ్రాప్ చేసేదానికి అన్న మళ్ళీ నాన్న వచ్చినారు ఎయిర్పోర్ట్కి. సో టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ ఇది. చాలా ఆసమ్గా ఉంది. వెయిట్ ఇంటికడే చెక్ చేసాం. మళ్ళీ అక్కడ వెళ్ళి ఎయిర్పోర్ట్లో చూస్తే కొంచెం చేంజెస్ ఉన్నింది. మళ్ళీ సూట్ కేసెస్ అంతా ఓపెన్ చేసి ట్రాలీస్ దాంట్లో ఎక్స్చేంజ్ చేసాము. సో కొంచెం అయితే రిటర్న్ ఇచ్చి పంపించేసాము లగేజ్ కొంచెం ఎక్కువ చేసి. ఈ వీడియోలో చూపిస్తున్న ఆబ్జెక్ట్స్ బ్యాగేజ్కి అయితే అలో లేదు. సో ఎవరికైనా ఫ్లై అవుతుంటే హెల్ప్ అవుతుంది అనేసి అయితే దీన్ని వేస్తాను. ఇది ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్. సీ ద వ్యూ గైస్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అయితే ఎయిర్పోర్ట్ చాలా బాగా డిజైన్ చేసినారు గ్రీనరీతో. చెక్ ఇన్ చేసేదానికి వెళ్తాం. చెక్ ఇన్ చేసినాక ఎయిర్పోర్ట్ ఒక లుక్ వేసుకుని వద్దాం రండి.
బెంగళూరులో ఈ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ చూస్తే ఎక్కువ గ్రీనరీ ఉంటాయి అండ్ లైవ్ ప్లాంట్స్ కానీ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. లక్కీ కానీ చాలా ఎర్లీగా లేసాడు. పడుకునేస్తాడేమో అని బేబీ క్యారియర్ వేసుకున్నాను, అలాగే నిద్రపోని అనేసి. లక్కీ అయితే ఇంకా అన్ని చూస్తూ ఉన్నాడు, సో అప్పుడైతే నిద్రపోలేదు. ఇవంతా డ్యూటీ ఫ్రీ షాప్స్, సో చూస్తూ ఉన్నాము ఏమైనా ఉన్నాయా బై చేసేదానికని. సో మాకైతే ఏం దొరకలేదు, ఊరికే ఒక రౌండ్ వేసుకుని అయితే మేము వెళ్ళాము. ఫౌంటైన్ ఉంది, చిన్నది చిన్న ఫౌంటైన్ చూసావా ఫౌంటైన్. ఈ ఎయిర్పోర్ట్ మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా ఈ టెర్మినల్ 2 నుంచి కమెంట్ చేయండి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చి గ్రీనరీతో లైవ్ ప్లాంట్స్, ట్రీస్, మళ్ళా సన్లైట్ పడేలాగా అండ్ బ్యాంబూ యూస్ చేసుకుని అయితే డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. అవునా ఏమో, అవును మేబీ. Yes. Where are we going? Where are we going? Airport. ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఆల్రెడీ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎలా వెళ్తావు? ఆర్ యూ ఎక్సైటెడ్? బేరన్కి ఏం చేస్తావు? టాయ్స్ ఆడుకుంటావా? ఉందా ఇక్కడ వస్తా. ఇక్కడ ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయినాక ఇక్కడైతే ఇంకా ఫ్లైట్ చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాం. కొంచెం టైం స్పెండ్ చేసాం ఈ పక్క ఆ పక్క తిరుగుకుంటూ. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది బేరన్కి. సో బోర్డింగ్ అయ్యేసి ఫ్లైట్ అయితే ఎక్కాము. ఇంకా ఇక్కడ చూడండి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసాను, ఎంత గ్రీనరీ. సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు సీటింగ్ పొజిషన్లో కూర్చోవాలి. ఇంకా ఏమైనా వాటర్ లేదా ఏమన్నా వాళ్ళు మౌత్ మూమెంట్స్ చేస్తే వాళ్ళకి ఒకలాగా ఫీల్ అవ్వ సెన్సేషన్. సో లక్కీ అయితే టేక్ ఆఫ్ అయినప్పుడు మేల్కొనే ఉన్నాడు అండ్ అలాగే నిద్రపూసినాడు. ఇంకా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అనేసి అయితే సిట్టింగ్ పొజిషన్లోనే పెట్టుకొని పడిపోతాడేమో అని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లక్కీని పడుకోబెట్టుకున్నాము. సో లక్కీ అయితే మంచిగా ఫుల్ స్లీప్ వేసినాడు. నెక్స్ట్ మస్కట్కి వెళ్ళే వరకు కానీ లేలేదు, ఆల్మోస్ట్ ఫుల్ నిద్రపోయినాడు ఫ్లైట్లో. పడుకుంటాడని తెలిసే ఎయిర్పోర్ట్లో కొంచెం అయితే ఫ్రూట్స్ ఇచ్చాను, లక్కీ తిన్నాడు. ఇప్పుడు పడుకునేసాడు, మాకు ఫుడ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇది లక్కీ మీల్. లక్కీకి అయితే మేము ఫ్రూట్ మీల్ ఇచ్చాము. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి అండ్ కట్లరీ ఇచ్చినారు అండ్ నెక్స్ట్ కొన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చినారు. సో ఇదైతే లక్కీకి ఇచ్చాము. ఫుడ్ వద్దు, ఫ్రూట్స్ ఉన్నాయి సేఫర్ సైడ్కి బాగాలేకపోయినా అనేసి. అండ్ మా ఫుడ్ వచ్చి వీగన్ మీల్ ఇచ్చాము. మాకు ఏమి ఇచ్చినారంటే వాటర్ బాటిల్ అండ్ కొంచెం కట్లరీ ఇచ్చారు. అది కాకుండా నెక్స్ట్ బటర్ లాగా ఇచ్చారు, వెజిటబుల్ స్ప్రెడ్ లాగా. సో మేము అది యూస్ చేయలేదు. అండ్ ఇంకోటి ఒక బన్ ఇచ్చారు, ఐ మీన్ మల్టీగ్రెయిన్ బన్ లాగానే ఉన్నింది అది చూసేదానికి. అండ్ ఓట్ మీల్ ఇచ్చారు. ఓట్ మీల్ అయితే టేస్ట్ చేసాం, చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ ఇది ఏది అని అనుకున్నాను, బట్ ఓట్ మీల్ అయితే చాలా బాగుంది. లక్కీ కానీ కొంచెం తిన్నాడు ఓట్ మీల్. అండ్ వీగన్ మీల్ కాబట్టి మనకి ఇక్కడ కొంచెం రైస్ అండ్ 2 types ఆఫ్ కర్రీస్ వచ్చాయి. వీగన్ మీల్ బాగుంది, రైస్ కర్రీ కానీ. సో ఇదైతే మా బ్రేక్ఫాస్ట్. అదేందో ట్రావెలింగ్ అప్పుడు నాకు అస్సలు నిద్ర రాదు, నిద్ర లేకపోయినా కానీ ఇంకా బోర్ కొడతా ఇంకా కొంచెం మూవీ అయితే చూద్దామనేసి ఈ మూవీ చూసాను. ఫ్లై అయ్యేటప్పుడు క్లౌడ్స్ చూసే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. అండ్ ఫైనలీ మనం మస్కట్కి అయితే రీచ్ అయ్యాము. సో మస్కట్ ఎయిర్పోర్ట్ కానీ చాలా బాగుంటుంది, ఐ మీన్ ఓమన్ ఎయిర్పోర్ట్ ఇది. సో చాలా బాగుంటుంది. లక్కీ అయితే ఇంకా అదే గొడవ, నేనే ట్రాలీతో వస్తాను అనేసి లక్కీకి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఓమన్లో అయితే మేము లాంజ్కి వచ్చాము. లాంజ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం ఫుడ్ తినేసి నెక్స్ట్ లే ఓవర్ ఉంది కదా, ఇక్కడ టైం స్పెండ్ చేసాము. లక్కీ ఫస్ట్ ఫ్లైట్లో బాగా నిద్రపోయినాడు. సెకండ్ ఫ్లైట్లో అయితే ఆడుకుంటాడు, కొన్ని టాయ్స్ కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అందుకే కిడ్స్కి ఎప్పుడు మనం కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. సో ఇక్కడైతే ఇయర్ మఫ్స్ వేసాం సౌండ్కి డిస్టర్బ్ అవ్వకుండా.
యాజ్ యూజువల్ ఈ ఫ్లైట్లో ఎక్కినాక మళ్ళీ స్నాక్స్ ఇచ్చినారు. అది బ్రేక్ఫాస్ట్ అయింది కదా, లంచ్ అయిపోయింది మాకు. నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేకొద్దికి ఇది స్నాక్స్ అంటే ఆఫ్టర్నూన్ పైన అయినది. ఒకటి నార్మల్ సేఫర్ సైడ్కి ఫ్రూట్ మిల్ తీసుకుంటాం, ఫ్రూట్ మళ్ళీ ఇది వెజిటేబుల్ రోల్ లాగా అండ్ ఏదో బిస్కెట్ ఉన్నింది. మాకైతే టేస్ట్ నచ్చలేదు. సో అదైతే మా స్నాక్స్ అండ్ ఇక్కడ కొన్ని జ్యూసెస్ కానీ ఇచ్చారు. అలా ఇంకా మేఘాలు చూసుకుంటూ లక్కీకి యాక్టివిటీస్ చేపిస్తూ ఆడుకుంటూ ఉంటే బహ్రెయిన్కి అయితే రీచ్ అయిపోయాం. ఆడ నుంచి తక్కువ డిస్టెన్స్ 1.5 hour ఫ్లైట్ అంతే ఓమన్ నుంచి. ఏమమ్మా ట్రాఫిక్ అయిపోయింది. ఇదైతే ఖాళీ స్పేస్ ఉంది. ఎక్కడ బయలుదేరిలో వచ్చేసామా? ఇక్కడ లగేజ్ అయితే వేస్తూ ఉన్నారు. సో లక్కీ నేను లగేజ్ ఎలా వేస్తారు, మన ట్రాలీ వచ్చిందా దాంట్లో అనేసి చూసుకుంటూ టైం స్పెండ్ చేసాం. చాలా చూపు అయితే వెయిట్ చేయించారు ఫ్లైట్లోనే. సో ఇలా చూస్తూ టైం స్పెండ్ చేసాం. లక్కీ ఎక్కడున్నావు? బయలుదేరిలో బహ్రెయిన్ రీచ్ అయిపోయినామా? టైర్డ్ ఫేసెస్ ఫైనల్లీ రీచ్డ్ బహ్రెయిన్. టడంటడో లగేజ్. ఎస్ 10 minutes కదా కూర్చోవాలి. ఓకే పద. ఇక్కడైతే ఇంకా మేము ఎయిర్పోర్ట్ బయట వచ్చేసాము. బయట వచ్చి వెయిట్ చేస్తున్నాం, పిక్ చేసుకునేకి వస్తామన్నారు కజిన్. సో వెయిట్ చేస్తున్నాము. అండ్ నాకు మెయిన్ వచ్చి ప్లాన్స్ ఏమైనా అదే టెన్షన్. ఇండియాలో ఉన్నప్పుడు కానీ ప్లాన్స్ ఉన్నాయా లేదా అనేసి ఏమైనాయి అనేసి మీకు చూపిస్తాను రండి. లక్కీ అయితే చాలా రోజులైంది కదా ఇంటికి వస్తేనే ట్రాంపోలిన్ ఆడుకుంటూ వెహికల్స్ అంతా డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్లాంట్స్ చూడండి, నేను మెయిన్ చేసిన మిస్టేక్ ఏమంటే కాటన్ వేసింది అలా. సో 1 or 2 ప్లాంట్స్ పోయినాయి, మిగతావంతా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇవి కానీ ఉంటాయని అనుకోలేదు నేను. అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా రెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా ఓపిక లేదు అసలు ఇంట్లో చేసుకునేదానికి. సో డిన్నర్కి అయితే ఎర్లీ డిన్నర్. సో బయట వెళ్ళేసి తినేసి వచ్చేసాము. అండ్ ఇంట్లో నేను అన్నీ ప్యాక్ చేసి వెళ్ళాను కదా, దాన్ని మళ్ళీ సర్దుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళందా? వద్దమ్మా, హాస్పిటల్కి వెళ్ళేంత పెయిన్ కాదు. జస్ట్ లెగ్స్ లైట్గా పెయిన్, ట్రావెల్ చేసాం కదా అందుకు పెయిన్గా ఉంది అంతే. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతుంది. అవునా? ఓకే, అలానే ఎక్కువగా ఉంటే ఈవినింగ్ వరకు అలానే ఉంటే పెయిన్ వెళ్దాంలే. ఎలా ట్రీట్ చేస్తారు డాక్టరు? తిందా పచ్చోపెట్టి ట్రీట్ చేస్తారు. అవునా? అప్పుడు తగ్గిపోతుందా? తిందా. అవునా? అప్పుడు తగ్గిపోతుందా? మాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసింది క్లీన్ చేసే కొద్దికి. ఇంకా లక్కీ పాపం నాకు పెయిన్స్ ఉందనేసి తనే అడగ ముందే వచ్చి కాల్ పెడుతూ ఎలా ఉండవు అని అడుగుతున్నాడు. మీరు బహ్రెయిన్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ట్రావెల్ వీడియో చేసింటే దాంట్లో తెలిసింటుంది. నేను అన్ని బాక్సెస్లో పెట్టేసి వెళ్ళిపోయినాను. సో అన్ని బయట ఎత్తి అన్ని క్లీన్ చేస్తాను అండ్ అన్ని వాష్ చేసి పెట్టాము. సో ఇక్కడైతే నేను ఒకటి ఇంపార్టెంట్ షేర్ చేసుకోవాలనుకున్నాను. సిన్నమన్ నార్మల్గా మనం ఇండియాలో కానీ ఎక్కడ కానీ వేరే ఇస్తారు కదా, ఇది రియల్ సిన్నమన్. మనకి ఇంకోటి దొరుకుతుంది కదా, ఇది సిన్నమన్ అనుకుంటారు, బట్ ఇది సిన్నమన్ కాదు. యూస్ చేయకండి, చాలా పాయిజనస్. సిన్నమన్ హెల్దీ అని తినకపోతే ఇది మనకి బ్యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి జార్స్ అంతా క్లీన్ చేసాము. ఇప్పుడు మళ్ళీ గ్రాసరీస్కి వెళ్ళి దాన్ని ఫిల్ చేయాలా. అండ్ స్పైసెస్ మాత్రం నేను నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచే తెచ్చుకుంటాను. నాకు ఆ స్పైసెస్ ఇండియాలో బెంగళూరులో కానీ కొన్ను. నేను వచ్చి మేము ట్రిప్ వెళ్తాం కదా, లాస్ట్ ఇయర్ అయితే మడికేరి తెచ్చుకున్నా. ఈ ఇయర్ ఊటీకి వెళ్ళాం కదా, ఊటీలో తెచ్చుకున్నాను. అక్కడే గ్రో చేస్తారు కదా, చాలా ఘాటుగా బాగుంటుంది. అండ్ ఇవంతా మేము క్లీన్ చేసి సర్ది పెట్టినాక ఇలా అయితే ఉంది మన కిచెన్ ప్రస్తుతానికి. సో క్లీనింగ్ అంతా అయిపోయినాక పూజ చేసుకున్నాము. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకైతే. దీపం పెడితే ఇంట్లో అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మేము నార్మల్గా బర్డ్స్కి ఫుడ్ పెడతాం. లక్కీకి చాలా ఇష్టం ఫుడ్ పెట్టేదానికి. క్యాట్స్కి మిల్క్ పోసేది అంతా చేస్తాడు. వెళ్ళేక ముందు కొంచెం వేసి వెళ్ళాము. వస్తాయో రావో ఖాళీ అయిపోయినాయి కదా అనుకున్నాము. బర్డ్స్ అయితే వచ్చాయి. హ్యాపీ. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.